మనలను పూర్ణ శాంతి గలవానిగా చేసి సమాధానంను స్థిరపరిచి మన పక్షముగా ఉండి మన పనులన్నిటినీ సఫలపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుదామా ఒకసారి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబట్టుకే అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కాయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఈ రోజు మనం ధ్యానం చేసేవి కొన్ని వచనాలే కానీ వీటిలో చాలా గొప్ప సంగతులు దాగి ఉన్నాయి. మనం జాగ్రత్తగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు వారు ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత ఆయన రాకడ ఎలా ఉండబోతుందో, ఆ రోజుల్లో మనం ఎలా ఉండాలి, ఈ సంగతులన్నీ వివరించిన తర్వాత ఆయన తన శిష్యులతో చెప్తున్నారు. తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను అని. అయితే ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభువు పస్కా పండుగ రోజున సిలువేయబడాలి? ఇది తెలియాలి అనంటే పస్కా పండుగ ఆరంభం ఏంటో తెలియాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొదటిగా దేవుడు దీని విషయమై ఆజ్ఞ ఇచ్చారు. ఒక లోపం లేని గొర్రెపిల్లను వధించి దాని రక్తం గడప కమ్మల మీద పూయాలి. ఆ రాత్రి ఆ రక్తాన్ని చూసిన సంహారక దూత ఎవరి ద్వారబంధాల మీదైతే ఆ రక్తం ఉంటుందో వారిని దాటిపోతుంది. అది ఆనాటి ఇశ్రాయేలీయులకు బానిసత్వం నుండి విమోచించడానికి చిందింపబడిన గొర్రెపిల్ల రక్తం. ఈనాడు మనలను పాప బానిసత్వం నుండి విమోచించడానికి ఆ పస్కా గొర్రెపిల్లగా యేసుప్రభు వారే అర్పించబడ్డారు. పాత నిబంధనలోని ప్రతి పస్కా గొర్రెపిల్ల యేసుప్రభుని సూచిస్తుంది. అందుకే ఆయన ఆ రోజున శిలువ మరణం పొందటం దేవుని ప్రణాళిక, ఆయన నాది సంకల్పమై ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను అందుకే యేసుక్రీస్తుని గురించి అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. పేతురు కూడా తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాస్తున్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అని. వధింపబడిన పస్కా గొర్రెపిల్లకి యేసుప్రభుకి మధ్య పోలికను చూస్తే లోపం లేని గొర్రెపిల్లని మాత్రమే తీసుకోవాలి. అలాగే యేసుక్రీస్తులో కూడా ఎంత మాత్రం లోపం లేదు. ఏ పాపం లేని వాడుగా నిరూపింపబడ్డారు. బలిగా అర్పించడానికి బలమైన వయసులో అర్పించబడ్డారు. దీని ఆధారం చేసుకుని ఇశ్రాయేలీయుల ప్రతి పండుగను గురించి మనం ఆలోచించాలి. ఆ పండుగలన్నీ క్రీస్తులో నెరవేరాలి. అవి క్రీస్తులోనే పరిపూర్ణం అవుతున్నాయి. ఇప్పటికే పస్కా పండుగ నాడు యేసుప్రభు వారిని సిలువ వేయబడటం జరిగింది. పులియని రొట్టెల పండుగ నాడు ఆయన పాపం లేని శరీరం సమాధిలో ఉంచబడితే ప్రథమ ఫలాల పండుగ నాడు ఆయనే ప్రథమ ఫలంగా పునరుద్ధానుడయ్యాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడగా ఆయన ద్వారా సంఘము ఏర్పరచబడింది. ఇంకా జరగాల్సిన పండుగలు 3 ఉన్నాయి. 1 బూరల పండుగ, దాని రోష్ హషానా అంటారు. 2 యోమ్ కిపూర్ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 3 పర్ణశాలల పండుగ. ఇంకా నెరవేరాల్సిన పండుగలు ఇవి కాబట్టి అందరూ ఆయన బూరల పండుగ రోజున తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఈ సంవత్సరం అయితే ఆ పండుగ రోజున దేవుని రాకడ ఉంటుందని చాలా మంది వ్యక్తపరుస్తూ వచ్చారు. కానీ దేవుని వాక్యం ఆయన రాకడ గురించి మరుగు చేసింది కాబట్టి మనం వాటిని అక్షరార్థంగా తీసుకోలేం. ఇంకా తర్వాత 3వ వచనం 4వ వచనం చూసినట్లయితే, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కాయపాను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అని చదువుతాం. ఈ కాయప సద్దూకాయల నుండి వచ్చిన ప్రధాన యాజకుడు. ఇతనెందుకు ఇంత యేసుక్రీస్తును సిలువ వేయటంలో ప్రధాన పాత్ర పోషించాడనేది తెలుసుకుంటే దేవుడు ప్రతి డీటెయిల్ ని ఎంత పట్టించుకుంటారో అర్థమై చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటి నుండి చూసినట్లయితే యేసుప్రభు పరిచర్య మొదలు పెట్టినప్పుడు లేవి క్రమంలో యాజకునిగా ఉన్న బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చి లేవి క్రమంలో నుండి యాజకత్వాన్ని ఇంకా మెల్కిసెదెకు క్రమంలోకి మార్చారు. అయితే అది పూర్తవ్వాలి అనంటే ధర్మశాస్త్ర ప్రకారం పాప పరిహారార్థ బలిని చేయవలసింది ప్రధాన యాజకుడే. అందుకే ఆ ప్రధాన యాజకుని పాత్ర కాయప తీసుకున్నాడు. యేసుప్రభుని సిలువ వేసిన వారిలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇదంతా కూడా ఒక క్రమం ప్రకారమే జరిగింది. అలాగే యేసుప్రభు కూడా ప్రధాన యాజకుని చేతుల మీదుగానే తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. అయితే మీరు అనుకోవచ్చు, మరి కాయపను అట్లాగే దేవుడు వాడుకున్నారు కదా, మరి కాయపదేం తప్పు ఉంది అని. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు దేనికి సిద్ధపడతారో దానికి ప్రభు వారిని వాడుకుంటారు. ప్రభు బలవంతంగా ఎవరిని దేనికోసం వాడుకోరు. ఎవరి హృదయం అయితే దేని కొరకు సిద్ధపడి ఉంటుందో దాని కొరకే వారు వాడబడతారు. ఆటంకపరచటానికి నీ హృదయం సిద్ధపడి ఉంటే నువ్వు ఆటంకపరచటానికే వాడబడతావు. ఒకవేళ మేలు చేయడానికి నీ హృదయం సిద్ధపడి ఉంటే మేలు చేయడానికే వాడబడతావు. ఈ సూత్రాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మరలా మన ధ్యాన భాగంలోనికి వస్తే లేవి క్రమం అంతటిని పూర్తిగా నెరవేర్చి యేసుప్రభు వారు మెల్కిసెదెకు క్రమాన్ని స్థాపించి మనందరినీ ఆ క్రమంలో రాజులైన యాజక సమూహంగా మార్చారు. యేసుప్రభు అన్నారు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు ఒక పొల్లైనా ఒక సున్నాయినా తప్పిపోదు అని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన విధంగానే
అనే ప్రతి అక్షరాన్ని నెరవేర్చారు యేసుప్రభు. అందుకే మన ప్రభు ఎంతో క్రమాన్ని కోరుకుంటారు. క్రమం తప్పిపోతే అది అక్రమం అయిపోతుంది. అది ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. అక్రమం చేయవారిని అంటే క్రమంలో లేని వారిని ఆయన అంటారు, నా యొద్ద నుండి తొలగిపోండి అని. ఇక్కడ ఇంకొక విశేషమైన సంగతి ఉంది. ఆ విషయాన్ని మనం 5వ వచనంలో చూస్తాం. ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని వాళ్ళు చెప్పుకున్నారు. ప్రధాన యాజకులు, యూదామత పెద్దలు వీళ్ళందరూ కూడా యేసుప్రభుని అప్పుడు పట్టుకోవద్దు, తర్వాత చూద్దాం అనుకున్నారు. కానీ వారు ఆ టైంలో వద్దనుకున్నా అది ఆ టైంలోనే జరగాలని ప్రభు ఉద్దేశమై ఉంది. ఎందుకంటే పస్కా గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు వధింపబడాలి. అందుకనే ఆ సమయంలోనే అది జరగాల్సి ఉన్నది కనుక అది పస్కా పండుగ రోజే జరిగింది. మనుషులు వద్దనుకున్నారు, తర్వాత చేద్దాం అనుకున్నారు, ముందే ఆయన పట్టుకుందాం అనుకున్నారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు గనుక వారు ఆయన పట్టుకోలేకపోయారు. ఆ సమయంలో వద్దనుకున్నారు, కానీ ఆ సమయంలోనే అది జరగటం చూస్తే నిజంగా మన కనులకి ఇది ఆశ్చర్యంగానే ఉంటది. యేసుప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో అందుకే అంటారు, ఎవడును నా ప్రాణం తీసుకొనరు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు అని. ఈ రోజు ఈ ధ్యానం అంతటిని చూస్తే మనకేం అర్థమవుతుంది? భూమి మీద జరిగే ప్రతిదానికి ఒక లెక్క ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది, దాని సమయంలో అవి జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ దేవుని నియంత్రణలో ఉంది అనే సంగతిని మనం మరవకూడదు. అందులో మనం ఉండాలనుకుంటే మనకే మంచిది. లేదా నా ప్లాన్స్ ప్రకారం నేను జీవిస్తాననుకుంటే ఎవరి కష్టం వారే పడాలి. దేవుని ప్లాన్ ప్రకారం వెళ్దాం అనుకుంటే కష్టం వచ్చినా ఆయన ప్లాన్ లో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని బట్టి రోషం కలిగి ఉంటారు. ప్రతి చోట మనకు సమాధానం ఎదురవుతుంది. అందుకనే మనం ఎంత కష్టంలో శ్రమలో ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో గొప్ప శాంతి మనం అనుభవించగలుగుతాం. అది ప్రభు ప్లాన్ లో ఉంటే. ఒకవేళ అలా లేకపోతే మన హృదయంలో చాలా కలవరం ఉంటది. దీన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు చాలా మెరుగవుతాయని నేను అనుకుంటాను. ఇదంతా ప్రతిదీ ఇంత సూక్ష్మంగా నెరవేర్చడానికి గల కారణం ఏంటి అంటే ఆయనకు నీ మీద నా మీద ఉన్న ప్రేమే. దేవుని నీతంతటిని అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా నెరవేర్చింది ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనల్ని కూడా ఆయనలా నీతిమంతులుగా చేయడానికి. ఇంత ప్రతి డీటెయిల్ ని పట్టించుకుని కార్యాన్ని చేసింది మనల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టడానికి మాత్రం కాదు. నువ్వు దూరమయ్యావని నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఆయనైతే నీకు దూరంగా లేడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని తండ్రి ఇంటికి తిరిగి వెళదాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, నీ కార్యములు ఎంత ఆశ్చర్యములు, నీ క్రియలను మేము అస్సలు వర్ణించలేము ప్రభా. నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవడానికి ఇంతగా మా కోసం త్యాగం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఏపాటి వారం నా తండ్రి, నిజంగా నిన్ను పేరు పెట్టి పిలవటానికి కూడా యోగ్యత లేని ప్రజలం. నిరంతరము మా హృదయమంతా చెడుతనంతో నింపబడిన వారం. అయినా మమ్మల్ని పవిత్రపరచటానికి, నీతిమంతులుగా చేయడానికి నీవు పడిన కష్టం అంతింత కాదయ్యా ప్రవ్వా. ఇంత చేసినప్పటికీ మేము చాలా సార్లు నిన్ను తృణీకరించిన సమయాలు మా జీవితాల్లో ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. మీకు నచ్చని విషయాలు మాలో ఉన్నప్పుడు మేము తిరిగి వచ్చి పశ్చాత్తాపడే మనస్సు ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. మేము మీకు వేరే ఏం చేయగలం ప్రవ్వా? మేము ఎప్పుడు కూడా మేలు కొరకే మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎవరికి ఆటంకంగా లేకుండా ఎప్పుడు నీతో కలిసి సమకూర్చేవారిగా ఉండడానికి కృపచూపమని బ్రతిమాలుతున్నాను. ఈ రోజంతట్లో మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.